గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లను కేబినెట్ ప్రతిపాదించింది. మళ్లీ కోదండరాంకి అవకాశం ఇచ్చారు. రెండో పదవిని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి ఇవ్వాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజార్ ను పెద్దల సభకు పంపాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ అలీ ఖాన్ ను తప్పించి అజారుద్దీన్ కి ఇచ్చారు. ఇక స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పిస్తూ జీవో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పేర్లను కేబినెట్ ప్రతిపాదించింది. మళ్లీ కోదండరాంకి ఛాన్స్ ఇచ్చారు. రెండో పదవిని మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి ఇవ్వాలని నిర్ణయించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చారి మనకు అందిస్తారు. చారి, కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అనుసరించిందని చెప్పొచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి అజారుద్దీనే అనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషంలో కొత్త అభ్యర్థిని వెతుక్కోవాలనేటువంటి ఆలోచన కూడా చేసింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభిప్రాయం అలాగే కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కనుక చూస్తే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్నటువంటి 2 ఎమ్మెల్సీ సీట్లు ఇటీవల సుప్రీంకోర్టు అమీర్ అలీ ఖాన్, కోదండరాం ఎమ్మెల్సీల నియామకాన్ని కొట్టేసినటువంటి నేపథ్యంలో కొత్తగా 2 పోస్టుల భర్తీకి ప్రపోజల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం నుంచి కోదండరాంతో పాటుగా అజారుద్దీన్ పేరుని కూడా ఖరారు చేసింది. అజారుద్దీన్ ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలనేటువంటి చర్చ మొదట్లో జరిగింది. కానీ ఈ రోజు కేబినెట్ లో జరిగినటువంటి చర్చని కనుక మనం చూస్తే కోదండరాంతో పాటు అజారుద్దీన్ ని ఇద్దరిని కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది. అజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల బరిలో ఉన్నటువంటి అజారుద్దీన్ పేరుని ఇప్పుడు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేర్చడం వల్ల కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎవరిని పెడుతున్నారు అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. ఇన్నాళ్ళు బీసీ అభ్యర్థికి ఇవ్వాలి లేదంటే మైనార్టీలకు ఇవ్వాలనేటువంటి ఒక చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ ని అక్కడి నుంచి తప్పిస్తే మైనార్టీ వర్గం నుంచి కొంత ఇబ్బంది ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అజారుద్దీన్ ని తీసుకొచ్చి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అందుకు అనుకూలంగా తీర్మానం కూడా కేబినెట్ చేసింది. అయితే అజారుద్దీన్ రాజకీయ నాయకుడే కాకుండా క్రికెటర్ గా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో గవర్నర్ కోటాలో ఆయన్ని అప్రూవల్ చేయడానికి కూడా ఇబ్బంది ఉండదు అనేటువంటి భావనతో ప్రభుత్వం ఇలాంటి ప్రతిపాదన చేసింది. ఎట్లాగూ వారం 10 రోజుల క్రితమే కోదండరాం కి సంబంధించినటువంటి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి బాహటంగానే చెప్పారు, త్వరలోనే కోదండరాం ని మళ్లీ శాసన మండలికి పంపిస్తామని చెప్పి. అయితే అజారుద్దీన్ కి సంబంధించినటువంటి విషయంలోనే కొంత ట్విస్ట్ జరిగింది. అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీగా మొదట నియమించినటువంటి నేపథ్యంలో ఆయనని మళ్లీ కొనసాగించే అంశంలో పార్టీ భిన్నాభిప్రాయానికి వచ్చినటువంటి నేపథ్యంలో అజారుద్దీన్ పేరుని తెర మీదకి తీసుకొచ్చారు. సో గవర్నర్ కోటాలో ఇప్పుడు ప్రభుత్వం నుంచి కోదండరాం అలాగే అజారుద్దీన్ ఇద్దరి పేర్లను ఖరారు చేశారు. అయితే కేబినెట్ లో మరొక కీలకమైనటువంటి చర్చ కూడా జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి విషయం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో 50% మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టానికి సంబంధించినటువంటి సవరణ ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఆ సవరణ చేయాలని నిర్ణయించుకున్నారు. ఏదైతే తెలంగాణలో 50% మించి రిజర్వేషన్ ఇవ్వద్దు అనేటువంటి క్యాప్ ఏదైతే ఉందో వాటిని ఎత్తేస్తూ తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని బట్టి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ స్థానిక సంస్థలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో కేబినెట్ ఉంది. దీని ప్రకారమే ఈ రోజు కేబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా అసెంబ్లీలో దీనికి చట్టాన్ని చేస్తూ ఆ చట్టానికి కొనసాగింపుగా ప్రభుత్వం 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ జీవో చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. 2 కీలకమైనటువంటి నిర్ణయాలు. మిగతా నిర్ణయాల్లో కొన్ని గ్రామ పంచాయతీలు, కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి ఆర్డినెన్స్ల రూపంలో గతంలో కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వాటన్నింటినీ ఇప్పుడు సభలో పెట్టి వాటిని చట్టబద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రోజు జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మేజర్ నిర్ణయాలు ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్. అయితే కోదండరాం పాత పేరే అయినప్పటికీ అమీర్ అలీ ఖాన్ ని తీసేసి అజారుద్దీన్ పేరు పెట్టినటువంటి ఇది కొత్త అంశం. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు రిజర్వేషన్ ఎలా ఇస్తారు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని కేబినెట్ తీసుకుంది. చారి, ఎందుకు భిన్నాభిప్రాయాలు వచ్చాయంటారు? అమీర్ అలీ ఖాన్ ప్లేస్ లో అజారుద్దీన్ పేరు రావడానికి కారణాలేంటి? ఎటువంటి భిన్నాభిప్రాయాలు వచ్చాయి?
భిన్నాభిప్రాయాలంటూ ఏమీ లేవు. గతంలో అమీర్ అలీ ఖాన్ ని కొనసాగించాలనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలోనే జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికలు వచ్చాయి. జూబ్లీ హిల్స్ లో గతంలో అజారుద్దీనే పోటీ చేశారు కాబట్టి తిరిగి అతన్నే కొనసాగిస్తాలే, అతన్నే అభ్యర్థిని పెడతారనేటువంటి చర్చ అయితే జరిగింది. కానీ ప్రస్తుతం బీసీ నినాదాన్ని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అజారుద్దీన్ ని తిరిగి అక్కడ బరిలో పెడితే ఒక రకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అజారుద్దీన్ క్రికెటర్ కూడా కాబట్టి ఆ కేటగిరీ నుంచి ప్రభుత్వం నుంచి అజారుద్దీన్ ని బరిలో దించాలనేటువంటి ఆలోచన కూడా ఉంది. అయితే ప్రభుత్వం గడిచిన కొద్ది రోజులుగా ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి కసరత్తు చేసినటువంటి క్రమంలో అజారుద్దీన్ కి సంబంధించినటువంటి సర్వే చేసినటువంటి క్రమంలో అనేక భిన్న రకాల అభిప్రాయాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉప ఎన్నికల్ని టఫ్ గా కాకుండా చాలా సునాయాసంగా గెలుచుకోవాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి అజారుద్దీన్ ని తీసుకొచ్చి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని చేయాలని భావించింది. అందుకు అనుగుణంగానే ఇవాళ కేబినెట్ నిర్ణయించింది. అంటే అమీర్ అలీ ఖాన్ నుంచి ఏం వ్యతిరేకత రాలేదు అంటారా చారి? గవర్నర్ కోటాలో ప్రభుత్వం ఎవరిని సూచించాలి అలాంటి అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే పార్టీ అటు ప్రభుత్వం చర్చించింది. కాబట్టి లీగల్ గా కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా గవర్నర్ దగ్గర కూడా ఇబ్బంది రాకుండా ఉండడానికి అని చెప్పేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అమీర్ అలీ ఖాన్ ని పార్టీ మరో రకంగా అకామిడేట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఓకే చారి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల పేర్లను కేబినెట్ ప్రతిపాదించింది. మళ్లీ కోదండరాంకి అవకాశం ఇచ్చారు. రెండో పదవిని మాత్రం మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కి ఇవ్వాలని నిర్ణయించారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో అజార్ను పెద్దల సభకు పంపాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ రేసు నుంచి అమీర్ అలీ ఖాన్ ను తప్పించి అజారుద్దీన్ కి అవకాశం ఇచ్చారు.